హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లీలారామ్ సుప్రా యూట్యూబ్ ఛానల్. ఇవాళ లాగేంటంటే నేను ఒక రెసిపీ చేస్తున్నాను. కొంచెం కిచెన్ మెస్సీగా ఉంది, అంటే బయట నుంచి ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు నేను ఒక కర్రీ చేస్తున్నాను. ఏంటంటే అది ఆనపకాయ ఫ్రై అండి. ఆనపకాయ పాలకూర, అంటే పాలేసి వండుతారు కదా, అదనమాట. ఫస్ట్ కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో శనగపప్పు, పచ్చిశనగపప్పు అండ్ మినపప్పు ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. అండ్ తెలిసిందే కదా మీకు, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. ఇవి 1 మినిట్ ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదా, ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చు. పాలలో 5 మినిట్స్ ఇదేంటంటే బాయిల్ అవుతే టేస్ట్ బాగుంటుందండి. దీనికి కాసేపు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీద్దాం ఫ్రెండ్స్. పాలు వేసాం కదా, ఇప్పుడు పాలలో కొంచెంసేపు ఉడికింది ఆనపకాయ. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేద్దాం, టర్మరిక్ పౌడర్ వేద్దాం. అంతే ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వరిపిండి కూడా వేస్తాం. వరిపిండి 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి అయితే సరిపోతుందండి. అంతే. ఇది కొంచెం బాగా దగ్గరికి పడాలి. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత, అంటే మనం ఇందులో అసలు వాటర్ వేయలేదు, ఓన్లీ ఆనపకాయ ముక్కలు ఫ్రై చేసి ఆనపకాయ ముక్కలు ఉడకబెట్టాం. తర్వాత పోపు వేసాం, అంటే పాలు వేసాం అనుకోండి. పాలలో కొంచెం ఉడకాలి. పాలు మరీ ఎక్కువ వేయకూడదు, అర గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసాం. అంతే. ఇది బాగా దగ్గరికి వచ్చేసాక అంతే, పాలకూర, అది ఆనపకాయ పాలు వేసిన కర్రీ టేస్ట్ మామూలుగా ఉండదండి. మా ఇంట్లో ఇది